గాజువాక తుగ్లంలో రైల్వే బ్రిడ్జ్ ఆకస్మికంగా కూలిన ఘటనపై ఆదివారం ప్రత్యక్ష సాక్షి వివరాలు వెల్లడించారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో భయాందోళనకు గురయ్యాయి. గ్రౌండ్ ఉంది కాబట్టి ఆడుకుంటున్నాం. మేమేమో అదే టైంలో వాటర్ బాటిల్ కోసం ఇలాగా మేము రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా కొలాప్స్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియలేదు. నేనైతే కళ్ళ ఎదురుగా నేనైతే చూసాను. సడన్ గా కొలాప్స్ అయిపోయింది. మేబీ ఏమో సెంటరింగ్ వేస్తారేమో, సెంటరింగ్ తీయడానికి కొలాప్స్ అయిపోయిందేమో అనుకున్నాం. బట్ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా గట్టి తగిలింది. మేము రియల్ అయితే ఏమనుకున్నామంటే మేము కనీసం బతికుండే ఛాన్సెస్ చాలా తక్కువేమో అనుకున్నాం. ఎందుకంటే అంత ఇంపాక్ట్ తో జరిగింది. నేను ఒక అతను అయితే మాత్రం ఇలా పట్టుకుని హ్యాంగ్ అవడం చూసాం. మిగతా వాళ్ళందరూ అందులో కూరుకుపోయారు. ఆల్రెడీ అప్పటికే కాంక్రీట్ వేయడం ఫ్రెష్ కాంక్రీట్ కాబట్టి అందులో కూరుకుపోయారు. వెంటనే మన వాళ్ళు పక్కనే ఉన్న మా కుర్రోళ్ళందరూ తప్పించి అందరిని పిలిపించి టప్ పరిగెట్టుకుని వచ్చి మేమందరం కూడా ఎవరైతే కాంక్రీట్ లో ఉండిపోయారో పాపం వాళ్ళు నడిచే పొజిషన్ లో కూడా లేరు, అసలు నించోనే పొజిషన్ లేరు. అసలు వాళ్ళు అంత దారుణంగా అందులో ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని వెంటనే మన కుర్రోళ్ళందరూ అట్నుంచి ఒక 4-5 నుంచి దగ్గర 30 మంది మన అందరం కూడా వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. అందులో 2-3 అయితే మాత్రం సివియర్ బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే అయింది. ఎందుకంటే వాళ్ళు లేచి కూర్చునే అసలు వాళ్ళ బాడీ కదిపే పొజిషన్ లో కూడా లేరు. అంత డ్యామేజ్ లో వాళ్ళైతే ఉన్నారు. సో వెంటనే వాళ్ళని బయట తీసుకొచ్చి ఏదైతే ఐరన్ ఉన్నాయో ఆ సాయంతోనే వాళ్ళ మీద పడుకోబెట్టి వాళ్ళని బయట తీసుకొచ్చి మన నీడలో కూర్చోబెట్టాం. కొంతమందిని ఫేస్ గీస్ అన్ని కడిగి వాళ్ళైతే ఏదైతే ఫస్ట్ మన చేతిలో ఏముందో అదైతే మనం చేయడం జరిగింది. అంబులెన్స్ కాల్ చేసాం, అందరినీ పిలిపించాం. అంబులెన్స్ వచ్చినప్పుడు లేట్ అయింది. సో అంతలోకి వేరే ప్రైవేట్ వెహికల్ ఉంటే ప్రైవేట్ వెహికల్ కూడా అలా యాడ్ చేసి కిమ్స్కి అనేది మేము పంపించాం. అంతలోకి అంబులెన్స్ వచ్చింది. ఇంకో అతను సివియర్ గా బోన్ డ్యామేజ్ తో ఉన్నారు, బ్యాక్ బోన్ డ్యామేజ్ తో. అతను కూడా మనం అంబులెన్స్ లోనే గవర్నమెంట్ అంబులెన్స్ లో ఇద్దరిని పంపించడం జరిగింది. టోటల్ గా 8 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ అయితే ఇంజ్యూర్డ్. అందులో ఒక అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్ అయితే బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే అయ్యింది. వాళ్ళు కదిలే పొజిషన్ లో కూడా లేరు. మిగతా వాళ్ళకి హ్యాండ్, లెగ్స్ అలా డ్యామేజ్ అయితే అయ్యింది. సో జనరల్ గా ఏంటంటే ఇంపాక్ట్ అయితే ఎక్కువే. బట్ దేవుడి దయ వల్ల ఏదో సంథింగ్ వాళ్ళు అయితే బయటికి రాగలిగారు, మాట్లాడగలిగారు. మేము చేయవలసిన ప్రయత్నం అయితే మా కుర్రోళ్ళు చేయవలసిన ప్రయత్నం మేము అందరం అంతా చేసాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దేంట్లో కూడా వెళ్లకుండా వాళ్ళని వాటర్ ఇచ్చి వాళ్ళని చేసి మేమైతే ఎంతవరకు చేయగలం మేము అంతా చేసాం. సో ప్రైవేట్ మీ దగ్గర వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళే వరకు మేము అంతా ఉన్నాం. తర్వాత కానిస్టేబుల్ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చేసి అందరూ కూడా కలిసి మొత్తం అంతా ఏమి జరిగిందని చెప్పేసి ఇచ్చారు. కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడారు. చూడాలి. కిందనైతే మేము భయపడింది ఏంటంటే కింద ఎవరు ఉన్నారేమో మేము భయపడ్డాం. మేము ఆయన కాంట్రాక్టర్ కూడా అడిగాం, లేదు కిందనైతే ఎవరు లేరు. బట్ ఏంటంటే ఇక్కడ 3 టీమ్స్ ఉండడం వల్ల ఎవరైతే కాంక్రీట్ తెచ్చే టీం ఒకటి, పైన సెంటరింగ్ టీం ఒకటి, పైన ఫిల్లింగ్ టీం ఒకటి, 3 టీంలు ఉండడం వల్ల మనకు కరెక్ట్ నెంబర్ అని తెలియలేదు. ఆ భయంతో మేమైతే వాళ్ళు అడిగాం ఎవరైనా ఉన్నారా కింద ఉండే ఛాన్స్ ఉందంటే. ఆయన కాంట్రాక్టర్ సూపర్వైజర్, కాంట్రాక్టర్ కూడా కాదు, సూపర్వైజర్ ఆయన ఏమొచ్చి ఎవరైతే మ్యాక్సిమం లేరు, ఎందుకంటే నేనే ఉన్నాను. అప్పటికి నాకు సౌండ్ వస్తుంది, నేను పక్కకి ఇలా వెళ్ళి ఫోన్ మాట్లాడితే ఇలా వెళ్ళాను, అప్పుడే జరిగింది. మ్యాక్సిమం కింద ఉండే ఛాన్స్ లేదు అని అన్నారు. బట్ అయినా సరే మేము మా ప్రయత్నం ఏమైనా ఉన్నారేమో చూడడం. మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి, జనాలు అందరూ ఉన్నాం కాబట్టి మేము తీద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం, బయట తీద్దామని. సో ఆయన అయితే లేరు, ఏమన్నా నేనే బాధ్యతని, నేనైతే లేను, నేను పక్క